హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నా అండి. ఈరోజు అయితే సండే కదండి, నేనైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేస్తున్నానండి. లోక్షిత సౌండ్ చేయకమ్మా. చూడండి, ఆయిల్ ఎక్కేలోపు ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, ఇంకా మటన్ పీసెస్ కూడా చిన్న చిన్న పీసెస్ అయితే నేను కట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఈ మటన్ కర్రీ అనేది నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మాకైతే అలా ఫిష్ కర్రీ చేస్తానండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను. లోక్షిత సౌండ్ చేయకు. ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే మార్నింగే రైస్ ప్రిపేర్ చేస్తానండి. ఇదిగోండి, మా డైలీ రొటీన్ అమ్మలు కూడా చేస్తాను. మటన్ కర్రీ అయిపోయిన తర్వాత ఫిష్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తానండి. ఆ రెసిపీ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండి, అందుకే ఈ వీక్ అయితే పెట్టాను ఆ రెసిపీ. ఓన్లీ మటన్ కర్రీ చేస్తాను. ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. మేమైతే నిన్నైతే క్యాంప్ వెళ్ళామండి, వైజాగ్ వెళ్ళాము. చిన్న అకేషన్ ఉండాలి, అక్కడికైతే వెళ్ళొచ్చాము. నైట్ అయితే అయిపోయింది, 7:30 అలా అయిందండి. నిన్న జర్నీ చేసి ఈరోజు అయితే బాగా టైర్డ్గా ఉందండి. పని అయితే కంప్లీట్ అవ్వలేదు. కర్రీ అయితే ప్రిపేర్ చేసిన తర్వాత అవన్నీ చేసుకుంటాను. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే టమాటోస్ అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి, టమాటాస్ తొందరగా మగ్గడానికి. నేను ఈ మటన్ పీసెస్ అన్నది ఆల్రెడీ కుక్కర్లో బాయిల్ చేస్తానండి మెత్తగా. పిల్లల కోసం అన్నాను కదండి, వాళ్ళైతే మెత్తగా ఉంటేనే కొంచెం తింటారు కదా, అందుకని కుక్కర్లో అయితే బాయిల్ చేస్తాను. దానికి సరిపడా వాటర్ వేసుకొని, దానికి సరిపడా వేసుకోండి. ఎక్కువైతే ఒకవేళ మళ్ళీ వాటర్ వేస్ట్గా పారేయకండి. మనం ఆల్రెడీ ఫ్రెష్గా క్లీన్ చేసుకొని బాయిల్ చేసుకుంటాం కదా, ఆ వాటర్ ఇలాంటి కర్రీలో వేసుకుంటే సరిపోతుంది.
ఇక్కడ పెడతాను. టమాటాస్ కూడా మగ్గిపోయండి. ఇప్పుడైతే ఉడకబెట్టి ఉంచుకున్న మటన్ పీసెస్ అయితే వేసుకుంటున్నాను. టమాటోస్ ఇష్టం లేకపోతే ఇగ్నోర్ చేయండి, ఏం పర్వాలేదు. నేనైతే పిల్లలకి కదా కొంచెం గ్రేవీగా ఉంటుందని టమాటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం లేదు అంటే ఇగ్నోర్ చేసేయండి, అవాయిడ్ చేయండి. ఇవి ఆల్రెడీ బాయిల్ చేసిన పీసెస్ కాబట్టి కర్రీ అయితే తొందరగా ప్రిపేర్ అయిపోద్దండి. కొంచెము పీసెస్ కూడా కొంచెం వేయించుకుంటే కర్రీ అయితే బాగుంటుందండి. పీసెస్ టమాటోస్ అన్ని అయితే వేగిపోయినాయండి. నేను ఆల్రెడీ ఈ చిల్లీ పౌడర్ కోసం అయితే ముందు వీడియోలోని చెప్పాను కదండి, మాకు దీంట్లోనే అన్ని మసాలాలన్నీ కలుపుకుంటామని. సెపరేట్ గా గరం మసాలా అయితే ఏం వాడుకోము. సరిపడా కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. మా పాప ఒక్కదానికేనండి ఈ కర్రీ, కొంచెమే చేస్తున్నాను. ఫిష్ కర్రీ తినడానికి కొంచెం భయపడుతుందండి, ఎందుకంటే దాంట్లో ముళ్ళులు ఉంటాయి కదా, రుచుకుంటాయని తినదు. అందుకనే తన ఒక్కదాని కోసం ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, కారం అయితే పీసెస్ కి బాగా పట్టింది కదండి. ఇప్పుడు కొంచెం గ్రేవీగా ఉండడానికి కొంచెం వాటర్ వేసుకొని సరిపోతుంది. చూడండి, ఆల్రెడీ బాయిల్ అయిన పీసెస్ కాబట్టి మనకు కర్రీ తొందరగా అయిపోతే ఎక్కువ అయితే వాటర్ వేసుకొని అవసరం లేదు. సరిపడా వాటర్ వేసుకొని దీంట్లో అయితే మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. చూసారండి, ఇలా కర్రీ అయితే చూసారా కలర్ఫుల్ గా చాలా బాగుందండి.
ఏంటి వస్తున్నాం ఇప్పుడు. చూసారండి పిల్లలు ఒకళ్ళనొకళ్ళు అలా కొట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు. చూసారండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఒక 2 minutes ఉంచుకుంటే అయిపోతుందండి. చూసారా పైకి ఆయిల్ కూడా ఇలా తేలిపోయింది కర్రీ అనేది. నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. అదైతే వీడియోలోని క్లిప్ మిస్ అయింది, వేయలేదు అనుకోకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను నేను, ఆ క్లిప్ అయితే ఎక్కడ మిస్ అయింది. బాయ్ ఫ్రెండ్స్. ఈ కర్రీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.